కాలానుగుణంగా యువత అభిరుచులు మారుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పుణ్యమా అని అర్ధరాత్రి వేళల్లో జంక్ ఫుడ్ తింటూ రహదారులపై విహరిస్తూ అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. ఈ పోకడ ఇలాగే కొనసాగితే అనేక సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యులు, మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోవలసిన సమయంలో రైమంటూ ద్విచక్ర వాహనాలపై విహారాలు, శరీరం విశ్రాంతి తీసుకునే వేళలో జంక్ ఫుడ్ తీసుకోవడం ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన సంస్కృతి విజయవాడకు సైతం పాకింది. నగర నడిబొడ్డున బిర్యానీ పాయింట్లు, టిఫిన్ సెంటర్లు ఉన్నందున నగరవాసులు వీటికి ఆకర్షితులవుతున్నారు. తిండి ధ్యాసలో, నిద్రమత్తులో వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆధునిక పోకడలతో, మన జీవనశైలికి సరిపోని ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శారీరకంగా బలహీనమైతే మానసికంగానూ దాని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి అలవాట్లు మానుకుంటే అన్ని విధాలా మంచిదని సూచిస్తున్నారు. ఈ నైట్ కల్చర్ వల్ల తనకు రెండు నష్టాలు అవుతాయి. ఒకటి వ్యక్తిత్వ వికాసంలో దెబ్బతిలుతుంది, రెండోది ఏంటి ఆరోగ్యమే దెబ్బతిలుతుంది. రాత్రి 11, 12, 1 గంట అప్పుడు వెళ్ళి అప్పుడు పోతే తిండి తింటూ ఉంటాం. ఆ ఫుడ్ కోర్స్ తెరవరాదు, అందులో మామూలుగాన మసాలాలతో ఫుడ్ తీసుకుంటాం. అసలే రెస్ట్ తీసుకునే టైంలో, ఎసిడిటీ ఫార్మే టైంలో ఈ మసాలాలు తీసుకుని మరింత డ్యామేజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ఆహారపు అలవాట్లు సరిగా లేకపోయేటికల్లా మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక చక్కని ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకర మనస్సు ఉంటుంది. మన బాడీకి సైకలాజికల్గా ఒక బాడీ క్లాక్, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లెగవాలి, దాని ప్రకారమే మైండ్ సెటప్ చేసుకుంటుంది. 1 గంట, 1:30, అవసరమైతే 2 దాకా కూడా తిరుగుతూ అలవాటు చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే బాడీ క్లాక్ మారిపోతుంటుంది. దీంతో అనారోగ్యం పాలైపోతుంటారు. 1 సైకలాజికల్ డిస్టర్బెన్స్, 2 ఎమోషనల్ డిస్టర్బెన్స్, 3 ఫిజికల్ డిస్టర్బెన్స్, 4 సోషల్ డిస్టర్బెన్స్. ఇట్లా 4 రకాలైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతుంటాయి. అర్ధరాత్రి విహారాలు, తిండికి అలవాటు పడ్డ యువతపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.